జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా, ఈ రోజున ఈ శుభ సమయమున దేవుని యొక్క దివ్యవాక్యమైన 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం. ఆ సందేశం ఏమిటంటే, త్రిత్వం సరి అయినదేనా? త్రిత్వం, ఆ త్రిత్వాన్ని గురించి ఈ రోజున మనము పరిశోధన. త్రిత్వం అనేది సరి అయినదేనా? దేవుళ్ళు ముగ్గురా, ఒకరా, ఇద్దరా? అనేక సందేశాన్ని మనం ఈ రోజున వింటున్నాం, పరిశోధన చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశయులందరికీ జ్యోతిర్మయుడైన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన. నాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాను. తండ్రి, నాలో ఉంచిన ప్రతి మాటని పిల్లలకు బోధించుచుండగా, నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటును నన్ను మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి మాట, నాలో ఉంచిన ప్రతి మాటని పిల్లలకు చెప్పుచుండగా, నీ బిడ్డలకు వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, చెప్పిన ప్రతి మాట ఆలోచించి ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, త్రిత్వం సరి అయినదేనా? ఈనాడు క్రైస్తవ భూమి మీద ఉన్న 400 కోట్ల జనాంగము 95% నమ్ముతున్న మాట ఏమిటంటే, త్రిత్వం. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. దేవుడు ముగ్గురు కానీ ఒక్కడే అనేక బోధ చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఖరాఖండిగా ఖండిస్తున్నాం. మొదటి నుంచి ఈ యొక్క ఛానల్లో విడుదలయ్యే ఉపదేశించే మాట ఏమైతే ఉందో, దేవుడు ఒక్కడే, ఆయనకు సాటి అయిన శక్తి అంటూ భూమి మీద ఏది లేదు. ఆయన భవిష్యత్ జ్ఞాని, సర్వశక్తివంతుడు. ఆయనకు సలహా చెప్పేవాడు ఈ భూమి మీద ఎవడు లేడు, ఈ యొక్క సర్వ సృష్టిలో కూడా ఎవడు లేడు. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన మాట సెలవీయగా ఈ ప్రపంచములు కలిగినవి. ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. ఆయన చావు పుట్టుకలు లేనివాడు. ఆయన ఆత్మ. ఆయనను ఆరాధించవా? విధానం ఏమిటంటే, దేవుణ్ణి ఆరాధించేవారు పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. సృష్టించబడిన ఏ శక్తిని కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ వస్తువుని కానీ, ఏ పదార్థాన్ని కానీ సృష్టించకూడదు. ఆ విధంగా చేస్తే దేవుని యొక్క మాటను తిరస్కరించిన వారు అవుతారు, వ్యతిరేకించిన వారు అవుతారు, దేవుని సన్నిధి నుంచి దూరం అవుతారు, అంధకారంలోనికి వెళుతారు, అప్రతిష్ట పాలవుతారు, నరకానికి వెళ్తారు. దేవునికి సమానంగా ఈ సర్వ సృష్టిలో కానీ, ఇంకా ఎక్కడ కానీ ఆయనకు వ్యతిరేకంగా కానీ, ఆయనకు అనుకూలంగా కానీ ఇంకా వేరే శక్తి అంటూ ఏది లేదు. ఆయన మాత్రమే దేవుడు, ఒక్కడే దేవుడు. ఆయనే అద్వితీయుడు. అద్వితీయుడు అని అంటే ఒక్కడు మాత్రమే, రెండవ స్థానం, మూడవ స్థానం లేదు. ఈ త్రిత్వాన్ని నేను ఇక్కడనే కొట్టేస్తున్నాను. ఒక్కడే.
ఆయనలే 3 తలలున్నాయి, మూడు మూడు సింహాసనాలున్నాయి అని అనేది దుర్బోధ. ఒక్కడు మాత్రమే దేవుడు. ఆయన పాత నిబంధన గ్రంథంలో రక్షకునిగా, ప్రభువుగా, రాజుగా, సైన్యములకు అధిపతిగా యెహోవాగా, యెహోవా అనేక నామం పేరిట ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని, సైన్యములకు అధిపతియగు యెహోవాని, సర్వశక్తివంతుడైన దేవుడని, ప్రభువని, మహోన్నతుడని, సర్వోన్నతుడని తన యొక్క భక్తులకు కనబరుచుకున్నాడు. దేవుడు కూడా ఎప్పుడు కూడా ఈ భూమి మీదకి రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు ఈ యొక్క ఆకాశం ఏదైతే ఉందో, ఈ భూమి ఏదైతే ఉందో, ఈ సర్వ సృష్టి ఏదైతే ఉందో ఆయన మాట వల్ల కలిగింది. ఈ సర్వ సృష్టి మొత్తం కూడా ఆయన పాదముల కింద ఉన్నది. పాదాల యొక్క చర్మం ఏ విధంగానైతే స్పర్శ తాకుద్దో భూమికి, అవి పాదపీఠము. ఈ యొక్క సర్వ ఆకాశము, సర్వ భూమి కూడా ఆయనకు ఒక సింహాసనం ఉన్నది. ఆయన ఎంత పెద్దవాడు మరి చూస్తే. ఆయన సృష్టించిన ఈ యొక్క సృష్టిలో ఉన్న భాగాన్ని ఒక 5% మాత్రమే ఈ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఇంకా 95% కనుగొనవలసినది ఉన్నది. ఇంకా 1,000,000 సంవత్సరాలు ఇక మానవ జాతి భూమి మీద ఉన్నా, ఇంకా వాళ్ళు ఎన్ని టెక్నాలజీస్ కనిపెట్టినా ఆ 95% కనిపెట్టలేరు. వారితోని కాదది. ఒక క్షణానికే దాదాపుగా 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్తోని వెళ్తూ ఉంది. లైట్ ఇయర్స్ 3 లక్షల లైట్ ఇయర్స్ ఒక నిమిషం లోపల ప్రజ్వరిల్లుతూ ఉన్నది. అంత శక్తితోని ఏదైనా వస్తువు కనిపెట్టినా సూర్యుని దగ్గరికి వెళ్ళాలంటే 8 నిమిషాలు పడుతుంది. కానీ అంతవరకు అంత శక్తి కలిగిన ఆ యొక్క వస్తువును కానీ, పదార్థాన్ని కానీ, ఆ యొక్క మిషనరీని కానీ, ఏ యొక్క వెహికల్ని కానీ ఇప్పటి వరకు తయారు చేయలేదు. భవిష్యత్తులో కూడా అంత స్పీడ్ కలిగింది తయారు చేయలేడు. దేవుడి యొక్క విశ్వాన్ని తిప్పుతూ ఉన్నాడు. ఈ విశ్వం అంటే ఏమిటి అంటే, మనం నివసించుచున్న ఈ భూమి ఏదైతే ఉందో, ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. సూర్యుడు అనేవాడు ఒక నక్షత్రం. ఆ నక్షత్రం ఏదైతే ఉందో భూమి కంటే కొన్ని వేల భూముల కంటే పెద్దది. ఆ నక్షత్రాన్ని చుట్టూ 9 గ్రహాలు తిరుగుతున్నాయి. దాన్ని సూర్యమండలం అంటాం. ఈ సూర్యమండలం కూడా మిల్కీవే నక్షత్ర మండలంలో భాగం. ఆ మిల్కీవే నక్షత్ర మండలంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ మిల్కీవే నక్షత్ర మండలాలు కొన్ని లక్షల కోట్లున్నాయి, కొన్ని కోట్ల కోట్లున్నాయి. దాని పక్కనే ఆండ్రోమేడా నక్షత్ర మండలం. అలాంటి కొన్ని కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. మానవుడు కనిపెట్టింది 5% మాత్రమే. ఈ సర్వ సృష్టి మొత్తం కూడా దేవుని యొక్క మాట, తాను మాట సెలవీయగా ఆ ప్రకారం ఆయన మాటతోనే ఇవన్నీ కలిగినవి. ఒకప్పుడు లేవు, కలుగునుగాక అంటే కలిగినవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము దేవుని నోట నుండి బయలుదేరినప్పుడు ఆ కార్యము నెరవేరింది ఆ మాట ద్వారా. దేవుడు శక్తివంతుడు, సర్వశక్తివంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన స్థానంలో ముగ్గురిని పెట్టడం సరైనది కాదు. అనేక విషయాన్ని మనం ముందుగా నేర్చుకుంటున్నాం. మొదటగా తండ్రి అయిన దేవుని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆయనంత గొప్పవాడో. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని గురించి మనము ఒక మాట నేర్చుకుందాం.
ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. మనం ఇంతకు ముందుకే మాట్లాడాం. ఏమి లేనప్పుడు దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు. నీళ్ళ నుండి, నీళ్ళ ద్వారా దేవుడు యొక్క భూమిని, ఆకాశాన్ని, విశాలాన్ని, రెండింటి మధ్యలో విశాలాన్ని కలగజేసి ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టి, ఈ కింద ఉన్నదానికి భూమి అని పేరు పెట్టి, దాంట్లో కూడా నీరు 70% వాటరు 30%. దానికి ఆరిన నేల అని పెట్టాడు. నీళ్ళున్న స్థలానికి సముద్రం అని పేరు పెట్టాడు. మధ్యలో ఉన్న విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. ఈ భూమి మీద ఈ భూమి అన్నీ మొలిపించునుగా కంటే మొలిచినాయి. ఈ భూమిలో నుంచే అనేకమైన జంతువులు కూడా దేవుడు పుట్టించాలని భూమికి ఆర్డర్ ఇస్తే భూమే పుట్టించింది. చచ్చిపోయి మళ్ళీ దాంట్లో కలిసిపోతూ ఉన్నాయి జీవులు. కానీ మానవుని మాత్రం దేవుడు తన ఆకారంలో సృజించి ఈ నేల మీద పెట్టాడు. ఏదైనా తోటలో నా ఇష్టాన్ని ప్రకారంగా మీరు బ్రతకాలి, ఆజ్ఞ ప్రకారంగా జీవించాలి అని దేవుడు మంచి చెడులను వాళ్ళ ముందు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడు! ఎల్లప్పుడూ జీవించడానికే మనిషిని పెట్టాడు. కానీ మనిషి పాపం చేసి దేవుని నుంచి దూరమై ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టబడినాడు. దేవుని యొక్క జ్ఞానం కలిగి ప్రపంచంలో ఉన్న జంతువులన్నిటి పేర్లను ఆదాం పెట్టాడు. ఈ యొక్క భూమిని ఏలమని ఆదాముకు అధికారం ఇచ్చాడు. కానీ దేవుని యొక్క మహిమ పొడగొట్టుకున్నాడు. దేవుని యొక్క ఇచ్చిన అధికారాన్ని పొడగొట్టుకున్నాడు. లోకానుసారంగా జీవించడానికి మొగ్గు చూపెట్టాడు. శరీర ఆశలను అన్వయించుకొని పాపపు జీవితంతో పాపాన్ని వెంటాడుకుంటూ పాపంతోని సన్నిహిత కలిగి జీవించేటట్టుగా తన యొక్క మనసులను తిప్పుకున్నాడు ఆదాము. చూశారు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా దేవుడు ఎవరో తెలుసుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రపంచం లోపల 95% క్రైస్తవులు ఉన్నారంటే ఎంత బాధాకరం. దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. ఆయన మాట సెలవీయగా ప్రకారమైంది. దేవుడు అద్వితీయుడు అని 6వ అధ్యాయం 3వ వచనంలో మనకు నోవహుతో మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు నోవహుతో సర్వ శరీరాల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది అని నోవహుతోని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదాము నుంచి నోవహు వరకు 10 తరాలు. ఆదాం పాపం చేసి ఏదైనా నుంచి గెంటివేయబడ్డాడు. మరి ఆదాం చేసిన పాపము అక్కడితోనే కంప్లీట్ అయిందా అంటే వరుస ప్రకారంగా అందరూ కూడా పాపం చేస్తూ దేవుని నుంచి దూరమై పాపపు జీవితం లోపల రోజు రోజుకు అభివృద్ధి పొందుతూ ఉన్నది పాపం. అందుకని నోవహుతో మాట్లాడుతున్నాడు, సర్వ శరీరులు కూడా పాపం చేసి నా నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు. పాపంతో నిండుకొని పోయింది ఈ యొక్క ప్రపంచం మొత్తం కూడా. ఈ నేల, ఈ యొక్క సముద్రం, సమస్త దీవులు ప్రజలతో నిండి ఉన్న ఈ యొక్క ప్రపంచం మొత్తం కూడా, ఈ భూమి అంతా కూడా యుగ యుగాలు పాపంతో నిండిపోతూ ఉన్నది. బలాత్కారంతో నిండిపోతున్నది. పరిశుద్ధుడు ఒక్కడు లేకుండా మారిపోయాడు. పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్దోషంగా దేవుడు ఏ పాపం లేని వ్యక్తిగా సృజిస్తే వాళ్ళు బలాత్కారంతో దేవునికి అతి వ్యతిరేకంగా తయారై దేవుని నుంచి దూరమై పాపానికి నిలయంగా వారి యొక్క హృదయాలు మార్చుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 3వ వచనంలో ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. దేవుడు అద్వితీయుడు. ఒక్కడి పక్కకి ఇంకొకరిని పెట్టడానికి వీల్లేదు. ఎవడైనా ఆ ఒక్కరిని తప్ప ఇంకొకరిని పెడితే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. ఆదాము ఏ విధంగానైతే పాపం చేసిన వాడు అయ్యాడో అవ్వ పండు తెచ్చేయడం ద్వారా దేవుడి యొక్క మాటను తిరస్కరించి అవ్వ మాట అయినాడు. ఆ విధంగానే అద్వితీయుడు అని బైబిల్ గ్రంథం చెప్పిన తర్వాత
మళ్ళీ ఆ మాటను తిరస్కరించి ముగ్గురు ఇద్దరు అని అంటే సేమ్ ఆదాం చేసిన పాపములో ఆదాం ఏ విధంగానైతే ఒప్పుకొనక కప్పుకున్నాడు పాపాన్ని, ఈనాడున్న దొంగ బోధకులు కూడా అలాగే ఒప్పుకొనకుండా కప్పుకొనచ్చు పాపాన్ని. అదే అదే సత్యం అనుకొని, ముగ్గురే సత్యం అనుకొని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అందరినీ కూడా నరకానికి తీసుకొని వెళ్తున్నారు, క్రైస్తవులందరినీ కూడా. బైబిల్ ఏం తెలియజేస్తుందంటే ఒక్క దేవుడే మనల్ని సృజించాడు, ఒక్క దేవుడే ఈ సర్వభూమిని ఆకాశాన్ని సృజించాడు, ఒక్క దేవుడే మనలందరినీ కూడా కాపాడుతున్నాడు, పరిరక్షిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, పరిశుద్ధంగా జీవించేటట్టుగా అభయహస్తం చూపెడుతున్నాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఆయనను రెండవ స్థానంలో ఎందుకు పెట్టారు, రెండవ దేవునిగా ఎందుకు పెట్టారు అనేక మాటను, మరి అది సరి అయిందేనా అనేక విషయాన్ని మనం ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు త్రిత్వంలో రెండవ వ్యక్తిగా పెట్టిన వాని గురించి మనం మాట్లాడుతున్నాం. లూకా 1వ అధ్యాయం 35వ వచనంలో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోయే శిశువు అంటే ఒక గాబ్రియల్ దూత వచ్చి మరియతోని మాట్లాడుతున్నాడు. పుట్టబోయే శిశువు, దేవుని యొక్క ఆత్మ నిన్ను కమ్ముకొనును, నువ్వు నీ కడుపున పుట్టబోయే బిడ్డ అతడు సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడు అనబడతాడు అని చెప్పాడు. ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది దూత అంటే అదొక ప్రవచనం ఉంది. తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు దేవుడు. అనబడతాడు, దేవుని కుమారుడు అనబడతాడు అని ప్రవచనం ఉంది కనుక ఆ ప్రవచనము దూత ద్వారా మరియకు తెలియజేస్తున్నాడు, గాబ్రియల్ దూత. అంటే యేసుక్రీస్తు ప్రభు మరియమ్మ గర్భంలోనికి దేవుని యొక్క ఆత్మ మూలంగా శిశువు తయారు చేయబడింది, దేవుని యొక్క ఆత్మ చేత తయారు చేయబడింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క ఈ భూమి మీద ఆయన యొక్క జీవించే విధానము ఆ తల్లి గర్భం నుంచే మొదలైంది. ఆయన యందు చెలించుచున్నాం, ఆయన యందు జీవించుచున్నాం, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నామని 17వ అధ్యాయం అపోస్తుల కార్యంలో చెప్తున్నాడు. 17వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మచేత ఆ యొక్క మరియమ్మ ఒక గర్భాన్ని దాల్చింది. దాల్చిన తర్వాత అతడు గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత, అంటే పుట్టిన తర్వాత అతనికి యేసు అని పేరు పెట్టారు. యేసు అని పేరు పెట్టారు. యేసు అంటే రక్షకుడు. అంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉనికి, యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవితము ఆ మరియమ్మ గర్భంలో నుంచే మొదలైంది. అనేక విషయాన్ని కుండ బద్దలు కొడతా ఉంది ఈ వచనము. యేసుక్రీస్తు ప్రభు మరియ గర్భంలోనికి రాకముందుకు అతడు ఎక్కడ కూడా లేడు. పరలోకంలో లేడు, ఈ మధ్య ఆకాశంలో లేడు, ఆయన సృజించిన సృష్టిలో లేడు. ఈ సృష్టికి ఆహ్వాల ఉన్న దేవుని యొక్క పరలోకం ఏదైతే ఉందో ఆ పరలోకంలో కూడా లేడు. ఇది వాస్తవం. ఉన్నది అనే ఒక భ్రమలోనికి బోధకులు తీసుకొని వెళ్తున్నారు, నాశనానికి తీసుకొని వెళ్తున్నారు ఈ ప్రజలందరినీ కూడా. ఒక గొర్రె ఆ యొక్క గుంటలో పడితే అన్నీ కూడా గుంటలో పడతాయి. ఒక్క బోధకుడు సరిగ్గా లేకుంటే అందరూ కూడా, విశ్వాసులందరూ కూడా చెల్లా చెదరైపోతారు, దొంగ బోధ నేర్చుకుంటారు. ఆ విధంగా తయారైంది ఈనాడు ప్రపంచం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వచనాన్ని మనము నేర్చుకుందాం. లూకా 1వ అధ్యాయం 35వ వచనంలో దేవుని కుమారుడు అనబడ్డాడు,
మరి ఎప్పుడు దేవుని కుమారుడు అయ్యాడు అనే ఒక విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచే తెలుసుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రభావంతో నిరూపింపబడెను అని రాసింది. దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపింపబడెను. దేవుని యొక్క పరిశుద్ధాత్మను బట్టి ఆయన పునరుత్థానుడుగా లేపబడినందున దేవుని యొక్క ఆత్మను బట్టి ప్రభావంతో నిరూపింపబడెను. పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపింపబడ్డాడు. ఎవరైనా ఒక 10వ తరగతి పరీక్ష రాస్తే అతడు సరి అయిన ఆ ప్రశ్నపత్రంలో 100 మార్కుల ప్రశ్నపత్రంలో ఆ ప్రశ్నలకు సరి అయిన జవాబులు రాస్తేనే అతడు పాస్ అవుతాడు. ఒకవేళ ఆ ప్రశ్నపత్రంలో ఉన్న ప్రశ్నలకు జవాబులు దానికి తగిన సమాధానాలు రాయకుండా వాళ్ళు కల్పించుకొని రాసినట్టేది ఉంటే అవన్నీ కూడా ఫెయిల్ అయిపోతారు. మళ్ళీ 10వ తరగతిలోనే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువును కూడా ఆ విధంగానే అర్థం చేసుకోవాలి. ఆయన భూమి మీద దేవునికి ఇష్టడుగా బ్రతికాడు గనక ఆయన గురించి ప్రవక్తల గ్రంథాలలో, కీర్తన గ్రంథాలలో పితరుల ద్వారా దేవుడు తెలియజేశాడు. ఒక మెస్సియా వస్తాడు, ఒక ప్రవక్త వస్తాడు, ఆయన అన్ని విషయాలు మీకు తెలియజేస్తాడని ప్రవక్తలు తెలియజేశారు. దేవుడు అనుకున్న సమయానికి మానవుని నుండి ఒక మానవుని సృజించాడు. అతని గురించి ఒక గాబ్రియల్ దూత ఏమని చెప్పిందంటే దేవుని కుమారుడు అనబడతాడని చెప్పాడు. పుట్టక ముందుకు పుట్టి 33.5 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆయనను చంపేశారు. దేవుని కుమారుడని అనిపించుకున్న అతనిని చంపేశారు. అతన్ని సమాధి చేశారు. దేవుడు ఆయనను లేపాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో దేవుడు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటల ప్రకారంగా జీవించాడు గనక పాస్ అయ్యాడు గనక అతనిని దేవుడు గొప్ప చేసి అతనికి మహిమ కిరీటం పెట్టి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి పరలోకమందును భూమి మీదను అధికారం ఇచ్చాడు. దేవుడు ప్రభావంతో నిరూపింపబడ్డాడు దేవుని కుమారుడని. ఆయన బతికిన 33.5 సంవత్సరాలు దేవుని కుమారుడు అనబడ్డాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి దేవుడు తిరిగి ఆయనను లేపిన తర్వాత ఆయన పాస్ అయ్యాడు గనుక దేవుడు అతన్ని గొప్ప చేసి అతనికి ఒక కిరీటం పెట్టి అతనికి ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఏమిటి ఆ స్థానం అంటే సంఘానికి శిరస్సుగా నియమించాడు. అది మాత్రమే కాకుండా దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడు. అది మాత్రమే కాకుండా సర్వ అధికారము యేసుక్రీస్తుకి ఇచ్చాడు. మరి నీవు నేను కూడా యేసుక్రీస్తు లాంటి జీవితం జీవిస్తే నీకు నాకు కూడా నిత్య జీవం. యేసుక్రీస్తులో దేవుని మాటలు ఉంచాడు దేవుడు. ఆ మాటల ప్రకారంగా మనం జీవిస్తే క్రీస్తు ఈ రోజున ఎక్కడ ఉన్నాడో క్రీస్తుతోనే మనం ఉంటాం. ఇది సత్యమైన బోధ. ఈ బోధ తేక ఎవడైనా మీ దగ్గరికి వస్తే వాడిని మీ ఇంటి దగ్గరికి రానియద్దు. వానికి నమస్తే, సలాం అని, షోలోం అని, వందనాలని చెప్పొద్దు. బైబిల్ గ్రంథం ఆ విధంగానే స్పష్టం తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును మరియు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఆ 4 సువార్తలు రాయబడ్డాయి. ముఖ్యంగా యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో యేసు దేవుని కుమారుడని నమ్మాలి, దేవుడని నమ్మొద్దు. యేసు దేవుని కుమారుడని నమ్మితే నీకు నిత్య జీవం. యేసు దేవుని కుమారుడు అని ఈ యొక్క అనబడ్డాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. చనిపోయి తిరిగి లేపబడ్డ తర్వాత దేవుని కుమారుడు అయ్యాడు. మళ్ళీ మన రక్షణ కొరకు దేవుడు ఆయనను పంపిస్తాడని ఎవడైతే నమ్మి విశ్వసిస్తాడో వాడు మాత్రమే
పరలోక రాజ్య నివాసి అవుతాడు, సంఘంలో ఉన్నవాడవుతాడు, సంస్కరించబడిన వాడవుతాడు, పరిశుద్ధుడిగా ఉంటాడు, రక్షణలో ఉంటాడు, దేవుడిచ్చిన ఆ యొక్క నిత్య జీవాన్ని స్వాధీనపరుచుకుంటాడు. దేవుడిచ్చే ఆ యొక్క ఏదైతే కిరీటం, ఏ స్థాయిలో ఏ కిరీటం అయితే ఇస్తాడో ఆ కిరీటం ధరించుకునేవాడవుతాడు. లేకుంటే నిత్య నరకమే. యేసును దేవుని కుమారుడని నమ్మాలి, యేసును దేవుడని కాదు. యేసును దేవుడని, యేసును రెండవ దేవుడని ఎవడైతే నమ్ముతాడో వానికి నరకమే. వానికి పశ్చాత్తాపం కూడా లేదు, అసలు ఇక వానికి ఛాన్సే లేదు. వాడు అంధకారంలో బతకవలసిందే, చీకటి అంధకారంలో బతకవలసిందే. తస్మాస్ జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. భూమి మీద బ్రతుకున్నప్పుడు మీకు ఛాన్స్, ఈ 70-80 సంవత్సరాలలో నీ ఆత్మను రక్షించుకోవాలి దేహంలో ఉన్నప్పుడే. ప్రియమైన సహోదరులారా, ఈ మాటలను ఆ విధంగా ఉన్నాయో లేవో మీరు పరిశీలించిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 సువార్తలు కూడా ఆ విధంగానే తెలియజేస్తున్నాయి. యేసును దేవుని కుమారుడని తెలియజేస్తూ ఉన్నాయి. ఆ విధంగా నమ్మితేనే మీకు నిత్య జీవం. మరి మూడవ వ్యక్తిగా, మూడవ దేవునిగా చాలామంది త్రిత్వంలో మూడవ దేవునిగా మూడవ వ్యక్తిని పెట్టి పూజిస్తున్నారు, మూడవ దేవునిగా అభివర్ణిస్తున్నారు, అనేకమైన భాషలతో మాట్లాడుతున్నారు మూడవ దేవుడని. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నారు. ఒక సినిమా పాటలు మ్యూజిక్లు పెట్టి కూడా పరిశుద్ధాత్మ దిగిరా 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 అని అనేకమైన దొంగ బోధలు తయారయ్యాయి మూడవ దేవుని గురించి. బైబిల్ మరి మూడవ దేవుడు ఉన్నాడు అని తెలియజేయట్లేదు. చూద్దాం మరి పరిశుద్ధాత్మ ఎవరు అనేక విషయాన్ని మనము ఈ రోజున నేర్చుకుంటున్నాం. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుని యొక్క ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు ఈ యొక్క సర్వ సృష్టిని చేయాలనుకున్నాడు. భూమి నిరాకారంగాను శూన్యంగా ఉన్నది. ఎక్కడ చూసినా జలమే ఈ ప్రకృతి మొత్తం. దేవుడు సృష్టిని చేయకముందుకు దేవుడు ఒక ఆలోచన వచ్చింది. ఏమని? ఈ యొక్క సృష్టిని చేయాలి, నేను మొదట సృష్టిని చేయాలి అన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ జలంలపై అల్లాడింది. అంటే చెయ్యాలని తహతహలాడుతున్నాడు, అల్లాడుచుండే తహతహలాడుతున్నాడు, చెయ్యాలని అభిలాషిస్తున్నాడు, ఆశపడ్డాడు. అది దేవుని యొక్క కోరిక ఉంది. ఇక సర్వ సృష్టిని కలిగజేసి ఈ సర్వ సృష్టిని కూడా తన కుమారులు కొంతమందిని పుట్టించి, భూమి మీద ఒక 2 మనుషులను పుట్టించి, వారి ద్వారా అనేకమైన జనాంగాలను పుట్టించి, వారి ద్వారా ఈ యొక్క లోకం మొత్తం కూడా దేవుడు కీర్తించబడాలని దేవుని యొక్క ఆశ. అందుకని దేవుని యొక్క ఆత్మ జలములపై అల్లాడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఎంత కోరిక ఉంది, కోట్ల మంది కొడుకులు కావాలి. యోబు మాట్లాడుతున్నాడు కదా 33వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని యొక్క ఆత్మ నన్ను సృజించెను, దేవుని యొక్క ఆత్మ నన్ను సృజించెను. మూడవ దేవుడు కాదు, మూడవ వ్యక్తి కాదు, దేవుని యొక్క ఆత్మ. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, కిలో 350 గ్రాములున్న మెదడు కలిగిన ఏ వ్యక్తి అయినా కానీ దేవుని యొక్క ఆత్మ నన్ను సృజించను అంటే దేవుడు సృజించిండు అని అనుకోవాల్సిందే తప్ప మళ్ళా మూడవ దేవుడు వచ్చిండని ఏ విధంగా అనుకుంటావు? ఆత్మ జలములపై అల్లాడుచుండేనంటే దేవుని యొక్క ఆత్మ, దేవుడు ఆత్మ అని యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదా? దేవుని యొక్క ఆత్మ మనుషుని సృజించింది. వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. 2వ అధ్యాయం 7వ వచనము ఆదికాండం. దేవుని యొక్క ఆత్మ ప్రతి పని చేస్తూ ఉన్నది. మూడవ దేవుడని కాదు, ఒక్కడే దేవుడు. 2వ పర్సన్ గురించి చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు,
దేవుని కుమారుడు అనబడ్డాడు. తిరిగి లేపబడడం ద్వారా తర్వాత దేవుని కుమారుడయ్యాడు. అలా అని దేవుడు కాదు కదా. ఇప్పుడు ఈ మూడవ వ్యక్తి కూడా దేవుడు కాదు, దేవుడు ఒక్కడే, దేవుని యొక్క ఆత్మ అంతే. మళ్ళా మూడవ దేవునిగా చేయొద్దు అనేక విషయం బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఇక్కడ కూడా క్లియర్గా తెలియజేస్తా ఉన్నది, లోకమంతా పాపంలో నిండుకున్నది గనుక, దేవుడు పరిశుద్ధుడు గనుక, దేవునితో సంభాషించే, దేవునితో నడిచే, దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవించే మనుషులు ఈ భూమి మీద లేకుండా అయిపోయారు. ఈ సృజించిన సృష్టిని మొత్తం పాడు చేస్తున్నారు. భూమి అప్పటికే వాళ్ళు పాపం చేయడం ద్వారా శపించబడ్డది. ఇంకా మారు మనసు రావట్లేదు, ఇంకా బుద్ధి తెచ్చుకోవట్లేదు, ఇంకా అజ్ఞానంలోనికి బతుకుచ్చు, తినుచు తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. దేవుని నుంచి దూరమై అంధకారంలో జీవించేసరికి దేవునికి కోపం వచ్చి అంటున్నాడు కదా అప్పుడు మాట, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అనేక మాట తెలియజేస్తా ఉన్నాడు. నా ఆత్మ అంటున్నాడు అంటే మూడవ వ్యక్తి కాదు, దేవుడే నా ఆత్మ అంటున్నాడు. ఆయన మాట అన్నా, ఆయన ఆత్మ అన్నా, ఆయన జ్ఞానం అన్నా, ఆయన వివేకం అన్నా, ఆయన తెలివి అన్నా, ఆయన ప్రజ్ఞ అన్నా ఒక్కటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అన్నిటిని పట్టుకొని ఒక్కొక్క దేవుడిని అని పెట్టుకుంటూ పోతే కోట్ల దేవుళ్ళు అవుతారు. దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు. రెండవ వాడిని మూడవ వాడిని చేస్తే శాపగ్రస్తులు అవుతారు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. లూకా 1వ అధ్యాయం 35వ వచనంలో, పరిశుద్ధాత్మ అంటే సర్వోన్నతుని యొక్క శక్తి నీ మీదికి వస్తుంది, నిన్ను కమ్ముకుంటుంది గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అనేక విషయము ఏదైతే దేవదూత చెప్పిందో ఆ మాటను మరి ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనే గురించి మూడవ దేవుడు అనే ఒక వ్యక్తి అని అనుకుంటున్నారు కనుక ఈ మాట మళ్ళొకసారి రెండవసారి తెలియజేస్తున్నాను. అంటే దేవుని యొక్క ఆత్మ అంటే సర్వోన్నతుని యొక్క శక్తి. ఆత్మ అంటే దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తి సంసోనును కమ్ముకుంటే సంసోను 1000 మందిని చంపాడు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ యొక్క మరియమ్మ దగ్గరికి వస్తే మరియమ్మ గర్భవతి అయింది. దేవుని యొక్క ఆత్మ యెఫ్తా మీదకి వెళ్తే యెఫ్తా యుద్ధం చేసి శత్రువులను జయించాడు. దేవుని యొక్క ఆత్మ హిజ్కియా దగ్గరికి వెళ్తే హిజ్కియా బలవంతుడిగా నిలబడ్డాడు, ధైర్యవంతుడిగా నిలబడ్డాడు. దేవుని యొక్క ఆత్మ యెహోషువ మీదకి వస్తే అనేకమైన యుద్ధాలు చేసి రాజ్యాలను జయించాడు. దేవుని యొక్క ఆత్మ సొలొమోను మీదకి వస్తే జ్ఞానవంతుడయ్యాడు. దేవుని యొక్క ఆత్మ ఎలీషా మీదకి వస్తే గొప్ప గొప్ప మహత్కార్యాలు చేశాడు. దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తు ప్రభువుకు వస్తే సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. దేవుని యొక్క ఆత్మ యెహోషువ మీదకి వస్తే సూర్య చంద్ర నక్షత్రాలను ఆపేశాడు, ప్రకృతిని ఆపేశాడు. దేవుని యొక్క ఆత్మ ఏలియా మీదకి వస్తే మూడు సంవత్సరాలు వర్షం పడకుండా ఆగిపోయింది. దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి వస్తే ఆ యొక్క సింహాన్ని చీల్చివేశాడు. అదేవిధంగా గుడ్డేలుగును చంపేశాడు, ఎలుగుబంటిని. దేవుని యొక్క ఆత్మ డానియేలు మీదకి వస్తే జ్ఞాన వివేచనములు వచ్చింది, కలలకు భావం చెప్పాడు నెబుకద్నెజరుకి. దేవుని యొక్క ఆత్మ యేసేపు మీదకి వస్తే కలల భావాన్ని చెప్పాడు, దర్శనాలకు భావాలు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ అంటే మళ్ళీ మూడవ భాగం కాదు, రెండవ భాగం కాదు. దేవునికి ఒక ఆత్మ ఉన్నది. దేవుని యొక్క ఆత్మ వలన సమస్తాన్ని కూడా కార్యాలు చేస్తున్నాడు. దేవుడు ఒక్కడే, మళ్ళా 3 కాదు, 2 కాదు, 100 కాదు, 1000 కాదు, కోట్లు కాదు. యేసుక్రీస్తు ప్రభు సృష్టించబడిన వాడు. దేవుని యొక్క ఆత్మ సృష్టించబడినది కాదు. దేవుని యొక్క ఆత్మ అన్నా, దేవుని యొక్క జ్ఞానం అన్నా, దేవుని యొక్క వివేకం అన్నా, దేవుని యొక్క తెలివి అన్నా, దేవుని యొక్క సన్నిధి అన్నా
దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం అన్న ఒక్కటే దేవుడు. దేవుడు ఒక్కడే, ఆయనకు ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. సంసోన్ అనే ఒక మనిషి, ఒక వ్యక్తి కదా, అతడు 1000 మందిని ఎట్లా చంపగలిగాడు? దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి వచ్చింది. మరి 100 సంవత్సరాలప్పుడు ఆ ముసల్తనాన్న అబ్రహాముకు షారా ఏ విధంగా కన్నది? దేవుని యొక్క ఆత్మ కాదా? సేమ్ అదే విధంగా దేవుని యొక్క ఆత్మ మరియమ్మ మీదకి వచ్చింది. మరియమ్మ గర్భం దాల్చింది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆత్మ అంటే మూడో దేవుడు కాదు, దేవుని యొక్క ఆత్మ. న్యాయాధిపతులలో ఏమని రాసిందంటే 3వ అధ్యాయం 10వ వచనంలో, ఓత్నీయేలు అనే యొక్క రక్షకుడు ఉన్నాడు కదా, అతని మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చింది. యుద్ధానికి బయలుదేరాడు ఓత్నీయేలు. కాలేబు యొక్క బంధువు, కాలేబు యొక్క కుమార్తెనిచ్చాడు ఓత్నీయేలుకు. దేవుని యొక్క ఆత్మ ఓత్నీయేలు మీదకి వచ్చినప్పుడు, ఓత్నీయేలు అరామ్ నరహరాయము అనే రాజ్యం అనే యొక్క రాజు, ఆ యొక్క రాజ్యం ఏదైతే ఉందో దానికి రాజైన కూషాన్ రీషా తాయిము అనే యొక్క వ్యక్తిని చంపేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఓత్నీయేలు ఒక రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు అతను వెళ్ళి. అంటే దేవుని యొక్క శక్తి వలన రాజ్యాలను జయించారు న్యాయాధిపతులు. దేవుని యొక్క శక్తి వారి మీదకి వచ్చినప్పుడు రాజులను జయించారు, యుద్ధములను గెలిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ అంటే మూడవ వ్యక్తిగా చూడొద్దు. దేవుని యొక్క ఆత్మ అంటే దేవునిది. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా. మరి ఎక్కడ మీ బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? ఏమి నేర్చుకుంటున్నారు? 14 సంవత్సరాలు నేర్చుకున్నది అదేనా? ట్రైనింగ్ చేసేది అదేనా? ఏమి నేర్చుకుంటున్నారు? ఒకసారి ఆలోచన చేసి సత్యాన్వేషణ చేయవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 25వ వచనంలో మోషే మీద ఉన్న దేవుడిచ్చిన ఆత్మ ఏదైతే ఉందో, మోషే మీదకి వచ్చిన ఆత్మ, మోషే ఒక్కడే అంతమందికి, లక్షల మందికి తీర్పు చేయాలంటే కష్టమవుతుంది కనుక దేవుడు ఒక 70 మందిని నిర్ణయించమని చెప్పాడు. మోషే మీద ఉన్న ఆత్మను ఆ 70 మందిలో సప్లై చేశాడు దేవుడు. దేవుడు ఒక్కొక్కరికి వారికి తగినంత ఆత్మ ఇస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుకు మాత్రము కొలత లేని ఆత్మను ఇవ్వడం ద్వారా అతడు గొప్ప పనులు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు ఎన్నోసార్లు. కానీ మందగించి, బుద్ధి మందగించి, మెదడు పనిచేయక, కిలో 350 గ్రాములు మెదడు లేక అజ్ఞానంగా మాట్లాడుతున్నారు దేవుడు అని యేసుక్రీస్తును. యేసుక్రీస్తు ప్రభును దేవుడు అభిషేకించాడు. యేసుక్రీస్తును దేవుడు మహిమపరిచాడు. యేసుక్రీస్తు ప్రభుకు దేవుని యొక్క ఆత్మను, కొలతలేని ఆత్మనివ్వడం ద్వారా అతడు గొప్ప కార్యాలు చేశాడు. లోకంలో పాపం ఉన్నది, పాపం అంటించుకోకుండా పరిశుద్ధంగా జీవించాడు. దేవుని కొరకు, సర్వ మానవాళి రక్షణ కొరకు ప్రాణం పెట్టాడు. కనుక దేవుని చేత గొప్ప చేయబడి పరలోకంలో దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చొని రాజ్య పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవసారి దేవుడు ఆయనను దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా ఎప్పుడు పంపిస్తాడో తెలియదు. ఆయనను పంపించినప్పుడు ఆదాము మొదలుకొని ఎవరైతే చివరి మానవుడు ఈ భూమి మీద పుడతాడో అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సింహాసనం ముందట నిలబడాలి. అది దేవుని చిత్తము. జీవగ్రంథంలో పేర్లున్న వాళ్ళే మాత్రమే పరలోక రాజ్యంలో అర్హులుగా ఉంటారు. మిగతా వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభును దేవుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వాళ్ళందరికీ నరకమే. దేవుని కుమారుడని ఎవడైతే ఒప్పుకుంటాడో వాళ్ళందరికీ నిత్యజీవమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ విన్నారు. ఈ మాటల ప్రకారంగా మీరు జీవించి, ఈ మాటలు అలా ఉన్నవో లేవో మీరు పరిశీలించి
సత్యాన్ని అన్వేషించి దేవుని యొక్క ఆత్మ కలిగి దేవుని చేత మీరు రోజు రోజుకు దినాభివృద్ధి పొంది సత్య మార్గాన నిలవాలని నేను కోరుతున్నాను. ఈ మాటల ప్రకారంగా జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా నేను ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాక్యము దేవుడు మీ వినికిట్లో ఫలించుడుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమం మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించినాను. నాలో ఉంచిన ప్రతి మాటని పిల్లలకు బోధించాను నాయన. తండ్రి, సత్యమైన మాటలని బిడ్డలు విన్నారు. వాటి ప్రకారంగా జీవించే గొప్ప కృపను వారికి కూడా యేసుక్రీస్తు లాంటి ఆత్మను, నాలో ఉంచిన ఆత్మను వారికి కూడా దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడకు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్య సహవాసము విన్నని పిల్లలందరి మీదను, నా మీదను, నా కుటుంబం మీదను, సమస్త పరిశుద్ధులందరి మీదను ఉండునుగాక. ఆమేన్.